వెల్కమ్ టు మై ఛానల్. హలో అందరికీ. ఈరోజు అయితే నేను పూణేలో ఉన్న అబ్సల్యూట్ బార్బిక్యూకి అయితే వెళ్ళిపోతున్నాను. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయామండి. ఇదిగోండి దీని లోపలైతే ఉంటుంది. పైకైతే వెళ్ళిపోతాము. ఈరోజైతే మా ఆయనే సజెస్ట్ చేశారు బయటకు వెళ్ళి బార్బిక్యూకి వెళ్ళి అయితే తినేద్దామని చెప్పి. ఈ బ్రాంచ్ వచ్చి ఫినిక్స్ మాల్ దగ్గర అయితే ఉంటుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను, చెప్తాను ఎలా ఉంటుంది, పూణేలో ఎలా ఉంటాయని చెప్పి. ఇప్పుడైతే ఎంటర్ అయిపోతాము. ఇదే అండి, ఇంకా ఓపెన్ చేయలేదు, స్టార్ట్ చేయలేదు. కొద్దిసేపు బయట అలా తిరుగుదామని చెప్పి తిరిగాము. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి అంబియన్స్ అయితే సూపర్ ఉంటుంది, చూడడానికి కలకల్లాడిపోద్ది. ఫుడ్ ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి ఇచ్చేసారు. ఒకసారి చుట్టూ లుక్ వేసుకుందాం ఎలా ఉందో. చాలా బాగుంది కదా, స్పేషియస్గా ఉంటుంది. అండ్ నేను ఇవన్నీ తీసి ఇటువైపు వచ్చేసరికి నా టేబుల్ మీద పానీపూరి పెట్టేశారు. ఇంకేం చేస్తాం, నేనైతే అడగలేదు కానీ పెట్టేశారు. ఇదిగోండి బొగ్గుది పెట్టేశారు. ఇప్పుడైతే చూసేద్దాం. సలాడ్స్లో ఇవి ఇచ్చారు. పేరు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ అందరికీ తెలిసిందే, దహివడ. మా ఆయన చూడండి అప్పడాలు తీయడానికి ఎంత కష్టపడిపోతున్నారు. దహివడ వేసుకుంటున్నారు. దీనిలో ఏముందో చూద్దాము. ముర్గ్ పుదీనా సూప్ అంట. ఏంటో ఇలా ఉంది, చూద్దాము. ఇవన్నీ ఇలాంటివి మన వల్ల కాదండి, ఇలాంటి కొత్త కొత్త ట్రయల్స్ నేనైతే అయినా. మా ఆయన అయినా కూడా టేస్ట్ చూడు అన్నారు. చూద్దాము అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే అన్నీ వేసుకుందాం, ప్లేట్లోకి నింపుకోవాలి కదా. ఇదేంటో నాకు తెలీదు. ఇవైతే వెజ్ కర్రీస్. అయినా బార్బిక్యూకి వచ్చాక మనం వెజ్వి చెప్తామా, డైరెక్ట్ నాన్ వెజ్కి వెళ్తాము. జస్ట్ నార్మల్గా చూపించేస్తున్నాను ఇవి ఉన్నాయని చెప్పి. వెజ్ బిర్యానీ. ఇప్పుడైతే మన సెక్షన్కి వెళ్ళిపోతాము, నాన్ వెజ్ సెక్షన్కి ఏమున్నాయో చూసేద్దాము. చికెన్ బిర్యానీ. నెక్స్ట్ ఏంటో చూద్దాము. ఇక నేమ్స్ అయితే చెప్పట్లేదండి, ఆల్రెడీ పైన చూపించేస్తాను, చదువుకోండి. ఇదేంటో చూడ్డానికి మాత్రం భలే కలర్ఫుల్గా ఉన్నాయి. ఫ్రైడ్ రైస్, చిల్లీ చికెన్. ఇదిగోండి ప్లేట్లో అయితే నేను వచ్చేసరికి ఇలా కబాబ్స్ పెట్టేశారు అండ్ క్రిస్పీ కార్న్స్ పెట్టేశారు. ఇలా వెజ్ పన్నీర్ అన్నీ పెట్టేశారు. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే ఈ కబాబ్తో ట్రై చేద్దాం, పొటాటో కబాబ్ అనుకుంటా. ఇప్పుడైతే తిని చూద్దాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. జనరల్గా ఇది ఎక్కడైనా ఒకేలా ఉంటాయి, హైదరాబాద్ అయినా ఇదైనా. ఇది బీట్రూట్ కబాబ్. ఇది అండి చాలా హైలైట్ ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడైతే మా ఆయనకి వీడియో ఇస్తున్నాను తీయమని చెప్పి. చూడండి ఎంత కష్టపడుతున్నారో తీయడానికి. క్రిస్పీ కార్న్స్ తినేద్దాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ ఇది నేను సెకండ్ టైం కూడా వేసుకుంటాను. ఇప్పుడు కూడా ఫస్ట్ ఒకసారి వేస్తాను, లాస్ట్లో ఒకసారి వేసుకుంటాను. ఈ బార్బిక్యూస్లో మాత్రం నాకు వెజ్ బార్బిక్యూస్ అంత నచ్చవండి. అదేంటో పైనాపిల్ ఇస్తారు, పన్నీర్ ఇస్తారు, ఇవి ఎందుకో నాకు అర్థం కాదు, అదొక టేస్ట్ అనిపించదు. ఇప్పుడైతే నాన్ వెజ్వి తెచ్చేశారు, చికెన్, ఫిష్, రొయ్యలు ఇవైతే పెట్టేశారు. ఇప్పుడైతే నా ప్లేట్లో ఇంకొక చికెన్ పీస్ ఇవి వేసారనమాట. ఇవి కూడా టేస్ట్ చేసేద్దాము. నాకైతే పేర్లు తెలియదండి, అంత ఫెమిలియర్ అయితే కాదు, ఏదో ఇస్తే నేను తినేస్తూ ఉంటాను. ఇప్పుడైతే తినేద్దాము. బాగుంది. ఇప్పుడైతే చికెన్ లెగ్ పీస్ తినేద్దాం. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. మా ఆయన ఏదో తీసుకొచ్చారండి, ఇది స్క్విడ్ అంట, స్క్విడ్ కర్రీ. తినేస్తున్నారు. నేనైతే తిన్ను, ఇలాంటివి అయితే ట్రై చేయను ఎప్పుడు. మా ఆయన ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఏదో ర్యాబిట్ మీట్ అంట, అది కూడా తినేశారు. అండ్ నాకు కూడా తెలియకుండా తినిపించేశారు. బాబోయ్, నేను తర్వాత తినిన తర్వాత తెలిసింది ఇదని చెప్పారు. ఇంకా చూడండి నా పరిస్థితి. ఇప్పుడైతే డెజర్ట్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఏమున్నాయైతే చెక్ చేసేద్దాము. ఫ్రూట్సే సగం ఉన్నాయి,
ఫిర్నీ ఉంది, ఫ్రూట్స్ ఉన్నాయి, అండ్ ఒకటైతే తీసేసుకుంటున్నారు. జాంకాయలు ఉన్నాయి, పేస్ట్రీస్ ఉన్నాయి. చూడ్డానికి అయితే బాగున్నాయి. టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉంటుందో. ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నారు. నా డెజర్ట్ ప్లాటర్ అయితే రెడీ చేస్తున్నారు. అండ్ అక్కడ ఇదేంటి కస్టర్డ్ అంట, ఇది కూడా వేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఏదో నాకు స్పెషల్గా కనిపించింది. ఇదేదో బాల్స్ లాలీపాప్లో ఉన్నాయి. ఇది కూడా ఒకటి తీసుకున్నాను. అండ్ గులాబ్ జామున్ అయితే వేసుకుందాము. నాకు ఈ మూంగ్ దాల్ హల్వా అంత నచ్చదండి, అందుకని నేను తీసుకోలేదు. గులాబ్ జామున్స్ అయితే తీసుకుందాము. అండ్ వేరే ప్లేట్లో నేనైతే వెళ్ళి కొన్ని రైస్ ఐటమ్స్ అండ్ కర్రీస్ వేసుకొని వచ్చాను. అండ్ నాన్స్ తీసుకొచ్చాను. ఒకేసారి అన్నీ పెట్టుకుంటే తర్వాత తిరగాల్సిన అవసరం ఉండదు కదా. ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తాము. చాక్లెట్ చూడండి, అది ఫస్ట్ ఎందుకో కొత్తగా ఉంది కదా, అందుకని దాని మీదే ఫస్ట్ చెయ్యలింది. ఇప్పుడైతే ఫస్ట్ ఇవి తినేద్దాము. రైస్ అండ్ నాన్స్ కర్రీస్ అయితే తినేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ అయితే నాన్తో మొదలెట్టేస్తున్నాను. ఇవన్నీ నేను తింటానని గ్యారంటీ అయితే లేదు, కానీ తెచ్చుకున్నాను. చిన్ని చాలా తక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటాను. ఇది కూడా చెప్పుకున్నాను, జ్యూస్ ఉండాలి కదా ఏదో ఒకటి. ఇప్పుడైతే ఈ ఫిర్నీ నాకు చాలా ఇష్టం అండి. ఫిర్నీ మరీ స్వీట్ ఉండదు. ఇప్పుడు ఇదైతే ట్రై చేసేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా అయితే పొట్ట నిండిపోయిందండి. అది ఎందుకు తెచ్చుకున్నానా అనిపించింది, కానీ కొంచెం తినాలి కదా. మా ఆయన అయితే వాటర్మిలన్ తినేస్తున్నారు. ఆయనది అయిపోయింది అనుకుంటా ఫుడ్. ఇప్పుడు జనాలు రావడం స్టార్ట్ చేశారు. మేమైతే అందరికంటే ముందే వచ్చేసాము. ఇంకా ఫుడ్ అయితే అయిపోయిందండి, బయటకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా నెక్స్ట్ టైం జోన్కి వెళ్ళి తిన్నది అరిగించాలి. అదైతే వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని పెట్టలేదండి. కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. గేమ్స్ ఆడడానికి వెళ్ళిపోతున్నాము. ఇది అయిపోయాక ఇంటికి వెళ్ళిపోదాము. ఎట్ లాస్ట్ అయిపోయిందండి. చాలా కష్టపడి ఈరోజు డే అంతా మంచిగా జరిగింది. ఫుడ్, గేమ్స్ అన్నీ బాగా జరిగాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.